నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ జీవో విడుదల. నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరి సమావేశం. నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. మహానంది మండలం బూకాపురం గ్రామంలో కొండ చిలువ హల్చల్. బొమ్మన శ్రీధర్ ను బేస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బేస్త సంఘ జేఏసీ నాయకులు డిమాండ్. ఉప్పొంగి ప్రవహిస్తున్న నంద్యాల జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి మండల సరిహద్దుల్లోని భవనాసి పెద్దవాగులు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు, తప్పిన ప్రమాదం. కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో విషాదం, అంబులెన్స్ డ్రైవర్ కాథర్ హుసేన్ అక్కడికక్కడే మృతి. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎవరైతే నాన్ లేఅవుట్ ప్లాట్లు వేశారో అటు ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ జీవో విడుదల చేస్తుందని, జీవో విడుదల తేదీ నుండి 90 రోజుల పాటు నాన్ లేఅవుట్ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయమై కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో రెవెన్యూ డివిజన్ల వారీగా పంచాయతీ సెక్రటరీల సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగానే ఈరోజు నంద్యాల డివిజన్ పరిధిలోని పంచాయతీ కార్యదర్శుల సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని హాల్ నందు నిర్వహించడం జరిగిందని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైతే నాన్ లేఅవుట్ ప్లాట్లను కొన్నారో అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ సువర్ణ అవకాశమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, అవకాశాన్ని కూడా చేజార్చుకున్నట్టయితే అటు వారిని కనుగొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ప్రభుత్వంలో 300 నాన్ లేఅవుట్ ప్లాట్లను వేసినట్లు గుర్తించామని, అటు వారు తమకు తామే ముందుకు వచ్చే ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని, లేని పక్షంలో వారి భవనాలను కూల్చివేసేందుకు కూడా అనుమతులు ఉన్నాయని తెలిపారు. 300 స్క్వేర్ మీటర్లు ఇచ్చారు ఇవ్వమని చెప్పారు, రెసిడెన్షియల్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇవ్వమని చెప్పారు, బాగానే ఉంది అని చెప్పేసి మన వాగులు వంకలు హెచ్డి ఎన్ని ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇవ్వాలి, ఎంత సైజ్ ఏరియాకి ఇవ్వాలి, కార్పొరేషన్ అయితే ఎంత సైజ్ ఏరియాకి ఇవ్వాలి, కూడా అయితే ఎంత వరకు ఇవ్వాలి. రీసెంట్గా జిఓఎంఎస్ 5 11/1/2025లో దాన్ని చాలా సరళీకృతం చేసేసి కార్పొరేషన్కైనా కానీ పంచాయతీ సెక్రటరీలకైనా కానీ ఈ సెట్ బ్యాక్ చాలా సరళీకృతం చేస్తూ రీసెంట్గా జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అని చెప్పి ఈ జీవోలో మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏపీఎంఆర్డీ వర్కింగ్ అండర్ 82 to 84 సెక్షన్. ఇక్కడ 82 సెక్షన్ ప్రకారము బిల్డింగ్ పర్మిషన్స్, అదే మున్సిపల్ కార్పొరేషన్ అయితే అన్ని కేటగిరీస్, నగర పంచాయతీ all buildings except group development, high-rise DTCP in the case of group development and high-rise buildings. ఇక్కడ మేజర్గా మనము గ్రామ పంచాయతీలకు పెట్టిన అవగాహన సదస్సు ఏంటంటే మేజర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ పర్మిషన్స్ ఆఫ్ బిల్డింగ్ హైట్ 10 meters హైట్ విత్ ఇన్ ద పర్మిసబుల్ రూల్స్ ఇన్ నార్మల్ కోర్స్ అన్నప్పుడు మనం ఇచ్చే సైట్ ఏరియా బిల్డింగ్ పర్మిషన్ ఏ వంకలోనో
22A లిస్టులో ఉందా, హెచ్టీ లైన్ కింద ఉందా, లేదా బఫర్ జోన్లో ఉందా, రైల్వే ట్రాక్ పక్కలో ఉందా, ఇవన్నీ మనము ఒకసారి ఒక 10 నిమిషాల్లో సైట్ ఇన్స్పెక్షన్ చేస్తే మనకు క్లియర్గా అయిపోతుంది. ఆ ఎల్టీపీ ఓనర్ పెడతాడు, కాకపోతే మన బాధ్యతగా మనం కూడా పోయి ఆ సైట్ ఎక్కడ ఉంది అని ఒకసారి వెరిఫై చేస్తే విల్ నాట్ ఫాలో ఇన్ ఎనీ ఇష్యూ. సో ఇక్కడ లేఅవుట్ డెవలప్మెంట్స్ కూడా, లేఅవుట్స్ ఎవరు ఇవ్వాలి పర్మిషన్స్. నెక్స్ట్ ముఖ్యంగా మోసపోయి ప్రజలు ఎక్కడన్నా అనాథరైజ్గిన ప్లాట్ కొన్నటువంటి ప్రజలకు కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, పొరపాటు కొనింటారు, ఆ కొన్నటువంటి పొరపాటు సరిదిద్దుకోవాలంటే మీకు రాబో రోజుల్లో బిల్డింగ్లు కట్టుకునే దానికి గొప్ప అవకాశం ఇస్తున్నాం. మోసపోయినటువంటి మీరు కూడా అవకాశం మేము ఇస్తున్నాం కాబట్టి అతి తక్కువలో మీకు ఎల్ఆర్ఎస్ చేసుకోనికి స్కీమ్ పెట్టాము. అందుకనే దానికి సంబంధిత రుసుము చెల్లించుకొని రెగ్యులర్ చేసుకోండి, ఇల్లు కట్టుకోండి, బ్రహ్మాండంగా జల్సాగా ఉండండి. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే డీసీ ల్యాండ్ అదే చెప్తున్నా. ఇప్పుడు కొన్ని లేఅవుట్లో డీసీ ల్యాండ్ చేశారు, డీసీ ల్యాండ్ బయటికి వెళ్తాయి. ఇప్పుడు ఒగ్బోర్డు స్థలాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నంద్యాల కూడా ఇప్పుడు నేను చేసిన చెప్తున్నా కదా, నంద్యాల కూడా ఉండే ఎక్కువ ఒగ్బోర్డు స్థలాలు కూడా అమ్మేసినారు. ఇప్పుడు ఒగ్బోర్డు స్థలం అమ్మినా, ఏ స్థలాలు అమ్మినా ప్రభుత్వ సొమ్ము ఎవరు కాజేసినా ఈ అనాథరైజ్డ్ లేఅవుట్ రేపు మనం గుర్తుపడితే అన్ని బయటకెళ్తాయి. ఆ రోజు ఒగ్బోర్డు ఎవరు ఒక నెంబర్, ఇప్పుడు 320 సరైన అది ఆ నెంబర్ కింద కాకపోతే రిజిస్టర్ ఆఫీస్ జరగదు. ఇది జరగదంటే పక్క నెంబర్ వేసి 321/2 ఏదో వేస్తాడు. మళ్ళీ దొంగ పని, అది కూడా దొంగ పనే. అంటే ఇది వాళ్ళకన్నా మా వాళ్ళే నేర్పిస్తారన్నమాట. ఈ దొంగ పని కాకుండా అవన్నీ బయటపడతాయి. ఒగ్బోర్డు బయటపడతాయి, డీజీలాండ్ బయటపడతాయి. తప్పు చేసినంత పెద్ద మొగోడే సార్ వాడిని వదిలిపెట్టమని తెలియజేస్తారు. వాళ్ళు 100% దాని మీద చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాం గుర్తించాలి కదా ముందు. అందుకని చెప్తున్నాం, దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. క్రిమినల్ కేసు ఉంటుంది, ఇంకా ఏమైనా ఉంటాయి. ఆ బిల్డింగ్ పడగొడతాం. ఇవాళ ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కడతాడు, ₹1,00,00,000 ఇవాళ పెట్టి బిల్డింగ్ కొట్టి ఇవాళ అనాథుడి కడితే వదిలిపెడతామా? ఆ ₹1,00,00,000 పోయినట్టే కదా, అదే సాల్ ఇచ్చా. అది ఇవన్నీ ఉంటాయి తీవ్రంగా. ఇప్పుడు కుడాకాడ పర్మిషన్ తీసుకున్న తర్వాత మనకి ఇచ్చిన పర్మిషన్ కన్నా వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ ఎక్కువ కట్టుకున్నారు అట్లాంటి ఉంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చు. చూసి చూడనట్టు అంటే అట్లాగా అదే కదా నేను చెప్తున్నా కదా, అనాథరైజ్డ్ గా ఏదైనా పొరపాటు ఇచ్చిన దానికన్నా ఎక్కువ కట్టినా ఏదైనా సరే మున్సిపల్ అధికారులు కానీ పంచాయతీలో కానీ దానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది, బీపీఎస్ వచ్చినందుకు ఇప్పుడు అటువంటి వాళ్ళకి అవకాశం ఉంది కానీ అవకాశాలు సద్వినియోగం చేస్తామని చెప్తున్నా. ఇది మంచి అవకాశం, అవి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ముందే చెప్పినా కదా, నేను చెప్తున్నా 14 నియోజకవర్గంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. పంచాయతీ సెక్రటరీ ముందే చెప్పాను మీటింగ్ లో, ఏ ఒక్కరిన ప్రెసిడెంట్ ఇచ్చినా, పంచాయతీ సెక్రటరీలు ఎవరైనా బెదిరించిన, పంచాయతీ సెక్రటరీ ఎవరైనా ఫోన్లు చేసి మావోడు ఇలా చూసినట్టు పోలంటే మాత్రం దయచేసి మీరందరూ ఎవ్వరికి భయపడకుండా మీరు మాకు ఫోన్లు చేయండి. చైర్మన్ గారు, నేను జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్లు చేయండి, అధికారులు ఫోన్లు చేయండి. ఆ యాక్షన్ మేమేం తీసుకోవాలో, మేము పైకి ఏం చెప్తామో చేస్తాము, దాన్ని ఏ విధంగా అరికట్టాలో అరికడతాం. నంద్యాలలో టిడ్కో గృహాలకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, టిడ్కో గృహాలకు ఎవరైనా కానీ ఆసక్తి ఉంటే నమోదు చేసుకోవాలని, త్వరలో వారికి గృహాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదవాడి కల ఇల్లు కట్టించుకోవాలని, అటువంటి వారి కోసం టిడ్కో గృహాల కొరకు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆయన అయితే 4వ ఫ్లోర్ మోసుకొని వెళ్ళాం. అది ఎవరైనా తీసేసుకుంటారని చేరినారు ఆడపట్టి ఆడపట్టి. పెట్టుకున్నాం బాబు. ప్రజలందరికీ నమస్కారం. మన పట్టణంలో హౌసింగ్ సంబంధించి 2 పథకాలు ఉన్నాయి. టిడ్కో పథకం ఒకటి, హౌసింగ్ సైట్ సంబంధించిన పథకం. టిడ్కో సంబంధించి
మనకు 3 లొకేషన్స్లో ఐలూరు మెట్ట, ఎస్ఆర్బీసీ కాలనీ, అందవరి నగరు ఈ ఏరియాల్లో టిడ్కో హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి. 10,000 గృహాల వరకు శాంక్షన్ అయ్యి ఇందులో ఇంకా ఒక 1,020 గృహాల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అందువల్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కల్పన చేస్తా ఉన్నాం. 350 ఉన్నాయి, కొన్ని 365 ఉన్నాయి, 430 ఉన్నాయి. సో వీటికి ఎవరైనా కానీ మాకు ఆ యొక్క గృహం కావాలి, టిడ్కో గృహం కావాలనుకున్న వాళ్ళు అప్లై చేయాల్సి వారిని కోరుతున్నాం. సో అప్లై మీరు మీ యొక్క అప్లికేషన్లు మీ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీకి ఇస్తే కనుక వాటికి సంబంధించినటువంటి ఆధారు, ప్రైస్ కార్డు, ఇతర ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 రకాల పారామీటర్స్ పెట్టాం. సో అవన్నీ కూడా ఎంక్లోజ్ చేసి సచివాలయాలకి ఇస్తే కనుక ఆ అప్లికేషన్ కూడా క్రోడీకరించి ఆన్లైన్లో అప్లై చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే అండి సో వారందరికీ కూడా యొక్క టిడ్కో ఎలిజిబిలిటీ ప్రకారంగా శాంక్షన్ చేయడం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ విషయంలో అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయాలని కోరుతున్నాం. నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నా వారిని అడ్డగించి జరిమానాలు విధించారు. దాదాపు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా అపరాధ రుసుము విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి వారికి ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ పై అవగాహన కలిగించారు. మా కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి, సురక్షంగా ఇంటికి వెళ్లండి అంటూ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షాన భారీ జరిమానా వేయటం జరుగుతుందని, యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోతున్నారని, హెల్మెట్ ఉంటే ప్రాణాలను రక్షణగా ఉంటుందని, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అదేవిధంగా బైక్ కొనే ముందు షోరూమ్ లో 2 హెల్మెట్ తీసుకోవాలని, వారు ఉచితంగా ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులను నిబంధనలను పాటించాలని, లేని పక్షాన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల టౌన్ లో ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు వారం రోజుల నుంచే ఫలానా తేదీ నుంచి హెల్మెట్ డ్రైవ్ చేస్తాము అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ కలగజేయడం జరిగింది. నంద్యాల అన్ని కూడళ్లలో కూడా ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి వాళ్లకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నంద్యాల ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే, మీరు ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలి. హెల్మెట్ అనేది మీకు ప్రాణ రక్షణ కాబట్టి, మీ ప్రాణాలు సేఫ్ గా ఉండాలి కాబట్టి మీ యొక్క బాధ్యతను మీకు తెలియజేయడానికి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది జరిగింది. ఇది కంటిన్యూస్ గా జరుగుతుందండి. ప్రతిరోజు నంద్యాల టౌన్ లో ఇంకా హెల్మెట్ల మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. దీని మీద గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాలు కూడా ఉన్నాయి. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని, బండి కొనుక్కునేటప్పుడే బండితో పాటు ఇంతకు ముందు అయితే ఒక హెల్మెట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని, ఇప్పుడు 2 హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అందుకు మీరు బండి కొనుక్కునేటప్పుడు కంపల్సరీ మీ షోరూమ్ వాళ్ళ దగ్గర 2 హెల్మెట్లు అడిగి ఇప్పించుకోండి. హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతూ ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల 90% ఆఫ్ ది మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా 10% అది దైవాధీనం. అది తర్వాత మీ కుటుంబం కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు బయటికి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ పైన ఒక బాధ్యత ఉంది, మీ కుటుంబం యొక్క బాధ్యత మీ పైన ఉందని గుర్తించి మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపండి. ముఖ్యంగా వాహనం నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉండాలి. తర్వాత వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయనో లేకుంటే వేరే అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయనో అనేది భ్రమ. మీకు ఒకవేళ డాక్టర్ కానీ
హెల్మెట్ పెట్టుకోవద్దని మీకు సజెస్ట్ చేసింటే అట్లా సర్టిఫికేట్ తీసుకోండి. మేము వెరిఫై చేసినప్పుడు మీకు అటువంటి సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే మీకు ఎగ్జామ్షన్ ఇస్తాము. అంతే తప్ప కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా యువకులు, మీరు ఓవర్ స్పీడ్ చేస్తున్నారు వెహికల్, ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి ప్రమాదానికి లోనయ్యి మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, గాయాలు కలిగినప్పుడు కానీ ఆ కుటుంబము ఎంత బాధపడుతుంది అనేది మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. అంతే తప్ప స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పి మీకు ఒక క్యాప్షన్ కూడా ఉంది, అదొకటి గుర్తు పెట్టుకోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అలాగే ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదాలు గురి చేయకుండా మీరు ప్రజలు కూడా అందరూ క్షేమంగా బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అనే ఒక దీనితో నంద్యాల ట్రాఫిక్ పోలీసు బాధ్యతగా ఈ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ మా సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము. మానంది మండలం బుక్కాపురం గ్రామంలో కొండ చిలువ హల్చల్ చేసింది. 10 అడుగుల పైనున్న కొండ చిలువను చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కొండ చిలువను చూసి స్నేక్ క్యాచర్ మోహన్ కు గ్రామస్తులు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా కొండ చిలువను పట్టుకుని సంచిలో బంధించి అడవిలో వదిలేస్తాడు. కొండ చిలువను అడవిలో వదిలేయడంతో గ్రామస్తులు పిలుచుకున్నారు. నిజమైన బేస్తలకే బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని బొమ్మన శ్రీధర్ ను బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బెస్త సంఘ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాల పట్నం ఉదయానంద లాడ్జ్ సమావేశ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సైకం రాజశేఖర్, జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు, బెస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రాయలసీమ జిల్లాల బెస్త సంఘం అధ్యక్షులు గగ్గెర వెంకటరమణ, నంద్యాల జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షులు రమణ, డాక్టర్ శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ కూటమి ఎన్నికల్లో బేస్త సమాజానికి వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని వారి గెలుపుకు కృషి చేశారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బేస్తలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలో బేస్తలు అధికంగా ఉన్నారని, కానీ బేస్త కార్పొరేషన్ చైర్మన్ వారికి ఇవ్వకుండా బేస్త కులం కానీ బొమ్మను శ్రీధర్ కు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. బేస్తలకు న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బేస్తలను ఏకం చేసి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. బేస్త సామాజిక వర్గంలో 14 కులాలున్నాయని, అటువంటిది వారెవరికి పదవులు ఇవ్వకుండా నకిలీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన బొమ్మను శ్రీధర్ కు ఎలా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు బెస్త సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం నంద్యాలలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ సమావేశానికి 4 జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ యొక్క బెస్త కార్పొరేషన్ కు చైర్మన్ గా వచ్చేసి వాటబల్ క్యాష్ తరఫున భర్త వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దానికి నిరసనగా అతన్ని ఈ యొక్క బెస్త కార్పొరేషన్ చైర్మన్ గా అతన్ని ఇవ్వలేదు కాబట్టి మా బెస్త సంఘీయులు అందరూ కూడా అతని నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము. దీనికి నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రాము నిరసనగా విజయవాడలో కూడా ఒక బెస్త గర్జన ఏర్పాటు చేసి మా యొక్క బల నిరూపణ చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించారు. దీనికి అందరం సంఘీయులందరూ కూడా 4 జిల్లాల నుంచి సహాయ సహకారాలు అందించి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. కుల బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారము. ముఖ్యంగా తెలియజేయడం మేము రాయలసీమ ఇప్పుడు ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమన్నా, బెస్త కులం వారి కాకుండా బెస్త చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమ కొరకు నంద్యాల నుంచి స్టార్ట్ చేసినారు జేఏసీ వాళ్ళందరూ కలిసి. పైన నేను జేఏసీలో ఒక నెంబర్గా ఉన్నాను 14 ఉపకులాలలో. దాని కొరకని నంద్యాలలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని కొరకు మాకు నంద్యాల నుంచి అందరు స్పందన బాగానే వచ్చినారు, జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి. ప్రతి జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన బెస్త కార్పొరేషన్ ని రద్దు చేయించి బెస్త కార్పొరేషన్ వాళ్ళకే రావాలని, పట్టపు వాళ్ళకి కాకుండా బెస్త కార్పొరేషన్ వాళ్ళకి బెస్త కులం వారికి దక్కాలని మేము కోరుకుంటున్నాము. ఆఫ్కో చైర్మన్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకు ఆఫ్కో చైర్మన్ రాయలసీమ వాళ్ళ బెస్త వాళ్ళకే ఖచ్చితంగా
100% ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా మనకు చర్య తీసుకోకపోతే దానికి ఉద్యమంగా అందరం బెస్త వాళ్ళమంతా రాయలసీమ వాళ్ళమంతా కలిసి ఒక ఉద్యమం ఏర్పడి విజయవాడలో ఏదైనా ధర్నా చేయడానికి కానీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి మండలాల పరిధిలోనే భవనాసి పెద్దవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఓవైపు వీఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లెత్తడం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 3 యువకులు బైక్ పై భవనాసి వాగు దాటే క్రమంలో నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. బైక్ వాగులో కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక సి రాము భవనాసి వాగు ఉధృతిని పరిశీలించారు. ఇరు మండలాల సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నీటి ప్రవాహ ఉధృతి తగ్గేంత వరకు ప్రజలు వాగులు దాటే సాహసం చేయవద్దని హెచ్చరించారు. భవనాసి పెద్దవాగులు ద్రుతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆయా వాగుల వద్ద ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. ఏమైంది ఏమేమైంది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం. బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు సురక్షితం. ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆదోని డిపోకు చెందిన బస్సు గోనెగండ్ల దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకేసారి చెలరేగిన మంటలు. భయాందోళనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పిన బస్సు డ్రైవర్, స్థానికులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో విషాదం. కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు వస్తున్న అంబులెన్స్ ను ఢీకొన్న కర్నూలు వైపుగా వెళ్తున్న లారీ. అంబులెన్స్ డ్రైవర్ ఖాతర్ హుసేన్ అక్కడికక్కడే మృతి. ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ లోనే ఇరుక్కుని పోవడంతో ఇబ్బందులు పడి డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల పరీక్షించి డ్రైవర్ ఖాతర్ హుసేన్ మృతి చెందాడని నిర్ధారించారు. ఘటనపై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ జీవో విడుదల. నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరి సమావేశం. నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. మహానంది మండలం బూకాపురం గ్రామంలో కొండ చిలువ హల్చల్. బొమ్మన శ్రీధర్ ను బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బేస్త సంఘ జేఏసీ నాయకులు డిమాండ్. ఉప్పొంగి ప్రవహిస్తున్న నంద్యాల జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి మండల సరిహద్దుల్లోని భవనాసి పెద్దవాగులు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు, తప్పిన ప్రమాదం. కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో విషాదం, అంబులెన్స్ డ్రైవర్ కాథార్ హుసేన్ అక్కడికక్కడే మృతి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.